రిపెంటెన్స్ అంటే దేవుడు నీకు ఇచ్చిన దాని గురించి ఎప్పుడు పశ్చాత్తాపడ్డంట, ఇవ్వాల్సింది ఇచ్చేస్తాడు. అయ్యో ఎందుకు ఇచ్చాను రా అనుకోడంట. కానీ ఆ గిఫ్ట్ ఉన్నా కూడా నీకు ఒకటి లేకపోతే ప్రయోజనం లేదు. కవచం వేసినా కూడా గ్యారంటీ జయము లేదు. ఏంటి తెలుసా? నీలో ప్రేమ ఉండాలి. ప్రేమ లేకపోతే ఏది పనిచేయదు. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు అన్న దానికి రుజువు ఏంటంటే నువ్వు దేవుని ప్రేమ కలిగి ఉంటావు. ఆత్మఫలము ఫలిస్తావంటే ఆత్మఫలం ఏమనగా ప్రేమ. ఒక థియాలజన్ దాన్ని రాస్తూ వివరిస్తూ ఆయన ఈ గ్రీక్ నుండి తీస్తూ పౌలు చెప్పేది ఇక్కడ మ్యాచింగ్లో చూద్దాము అని చెప్తూ ఆయన ఇందులోంచి తీస్తూ రాశాడు. ఆ నరేషన్ నాకు జడ్జికి నచ్చింది. ఆత్మఫలం ఏమనగా ప్రేమ తర్వాత సంతోషం. కానీ అంటాడు నువ్వు ప్రేమ కలిగి ఉన్నావు కాబట్టి నువ్వు సంతోషం కలిగి ఉంటావు. నెక్స్ట్ సమాధానం. నీకు ప్రేమ ఉంది కాబట్టి నువ్వు సమాధానం కలిగి ఉంటావు. నెక్స్ట్ దీర్ఘశాంతం. యువర్ పేషెంట్ ఇస్ బికాస్ యూ హ్యావ్ లవ్. ఇందుకు పౌలుకు చోట రాస్తాడు లవ్ ఇస్ పేషెంట్, లవ్ ఇస్ కైండ్, లవ్ ఎండ్యూర్స్ ఆల్ థింగ్స్. ప్రేమను బట్టే. నీలో ప్రేమ లేదనుకో అపవాదికి షోర్ షాట్ తెలుసు అక్కడ దేవుడు లేడని.